యువతలో ఎంతో పట్టు సంపాదించుకున్న ప్రవీణ్ సార్, ఇప్పుడు ఆ యువతనే విమర్శిస్తున్న పరిస్థితికొచ్చింది అనంటే, ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందనుకోవచ్చు? చిన్న చిన్న అవి విత్ హ్మ్. డేస్ పాసింగ్ మళ్ళీ వాళ్ళందరూ సార్ అదే గూటికొస్తారు. హ్మ్. ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన చేసినటువంటి త్యాగం అట్లాంటిది. ఆయన చేసినటువంటి శ్రమ, పడ్డటువంటి శ్రమ అట్లాంటిది. మీరేమనుకుంటున్నారు? ప్రజల్లో ఆయనకి ఇంకా అలాంటి నమ్మకం ఉందనుకుంటున్నారా? ఖచ్చితంగా. ప్రజలు అంత అంత విశ్వసిస్తారనుకుంటున్నారా మీరు? విశ్వాసం ఉంది సార్. ఓకే. సార్ పైన అంత విశ్వాసం ఉంది. ఎందుకంటే ఎవ్వరైనా గూడా అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారే హ్మ్. ప్రవీణ్ సార్‌ని మీరు రండి, మీకు స్వాగతం పలుకుతాం, మీకు చైర్మన్‌గా చేస్తాం హ్మ్. అని చెప్పేసి, టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌గా చేస్తాము అని చెప్పేసి ఎంపీ ఎలక్షన్స్ ముందు ఆఫర్ ఇచ్చారు. మీరు ఎంత మంచి వాళ్ళో మాకు తెలుసు అని చెప్పేసి అనేక సభలలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారే చెప్పిళ్ళు. మరి ఆ మంచితనం గుర్తించకుండా పోతుందా? ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే ప్రతిపక్షం నుంచి మీరు ఇప్పుడు వచ్చినా కూడా తీసుకుంటాం అని అన్నారు. అక్కడనే మీకు తెలుస్తుంది ఆయన క్వాలిటీ ఏంటో అని చెప్పేసి. మొత్తం అన్నం మొత్తం ఉడికిందా లేదా అని చెప్పి ఒక గింజ తీస్తే తెలుస్తుంది. అట్లాంటి గింజ ఇప్పుడు ముఖ్యమంత్రి నోటితోటే అన్నాడు ఆయన. మరి అంత మంచి వ్యక్తి మీరు ఎప్పుడన్నా రండి అని చెప్పేసి ఆయన గురించి రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించినప్పుడు ఆడిటోరియంలో ఓయూ క్యాంపస్ లో అసలు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరు కేకలు ఈలరు. సో దట్ ఈస్ హిస్ పవర్.